హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. మనం ఈ ముందు వీడియోలో టాలీ ప్రైమ్ అప్లికేషన్ని ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి చూసాం కదా. సో ఈ వీడియోలో మనం టాలీ ప్రైమ్ అప్లికేషన్లో ఒక కొత్త కంపెనీని మొట్టమొదటిసారిగా ఎలా క్రియేట్ చేయాలో ఒకసారి చూద్దాం, రైట్. సో కంపెనీ క్రియేట్ చేయడం ఎలా చేయాలి, అలానే ఆ కంపెనీలో ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే ఎలా మోడిఫై చేయాలి, లేదు ఆ కంపెనీని మనం డిలీట్ చేయాలి అనుకుంటే ఎలా డిలీట్ చేయాలి ఒకసారి మనం చూద్దాం, రైట్. సో మీరు కనుక చూసినట్లయితే మన డెస్క్టాప్లో ఒక టాలీ ప్రైమ్ అనే ఒక అప్లికేషన్కి సంబంధించిన ఎక్స్టెన్షన్ ఆల్రెడీ మనకు డెస్క్టాప్లో క్రియేట్ అయి ఉంది, కరెక్ట్. సో ఇక్కడ మీరు ఎప్పుడైతే ఆ అప్లికేషన్ మీద ఎంటర్ ప్రెస్ చేసినా లేదంటే డబుల్ క్లిక్ చేసినా మనకు టాలీ ప్రైమ్ అనే అప్లికేషన్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇది మనకు టాలీ ప్రైమ్కి సంబంధించిన వెల్కమ్ నోట్ అనమాట. సో ఇక్కడ మనకు టాలీ ప్రైమ్ వెల్కమ్ నోట్ అయిన తర్వాత మనకు ఇమీడియట్గా లైసెన్సెస్కి సంబంధించిన ఒక స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మీరు సింపుల్గా ఎడ్యుకేషన్ మోడ్లో కన్యూ చేయండి. సో ఇది మనకు ఒకవేళ మొట్టమొదటిసారిగా మనకు కనిపించే స్క్రీన్ ఇది అనమాట. సో ఇక్కడ మనకు మీరు చూడొచ్చు, ఇక్కడ క్రియేట్ కంపెనీని, సెలెక్ట్ రిమోట్ కంపెనీని, స్పెసిఫై పాత్ అని, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ అని, అంటే ఒకవేళ మన దగ్గర ఆల్రెడీ ఏదైనా కంపెనీస్ ఉన్నట్లయితే అప్పుడు మనం ఇక్కడ స్పెసిఫై పాత్ కానీ సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవర్ కానీ సెలెక్ట్ చేయొచ్చు, రైట్. లేదు మనకు ఆల్రెడీ నెట్ యూజర్ ఐడితో లాగిన్ అయి ఉన్నాం, మన కంపెనీ ఎక్కడో వేరే లొకేషన్లో ఆల్రెడీ ఉంది అనుకున్నట్లయితే ఆ కంపెనీని మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేయాలి, కొత్త కంపెనీ క్రియేట్ చేయకుండానే ఆ కంపెనీని యాక్సెస్ చేయాలనుకుంటే అప్పుడు మీరు సెలెక్ట్ రిమోట్ కంపెనీ సెలెక్ట్ చేయొచ్చు. సో దీనికి సంబంధించి మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడైతే ఒక కొత్త కంపెనీ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం, రైట్. సో ఇక్కడ నేను చూడొచ్చు క్రియేట్ కంపెనీ అనే ఆప్షన్ మీద ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే మీరు క్రియేట్ కంపెనీ ఆప్షన్ మీద ఎంటర్ ప్రెస్ చేస్తారో మీకు ఇమీడియట్గా టాలీ ప్రొఫైల్ అంటే టాలీ కంపెనీకి సంబంధించిన ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము టాలీ కంపెనీకి సంబంధించిన నేమ్ రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను కంపెనీ నేమ్లో డిఫాల్ట్గా వేదాంత ఎడ్యుకేషన్ అనే పేరుతో ఒక కంపెనీ క్రియేట్ చేస్తున్నాను, కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి మనకు చూడొచ్చు ఇక్కడ మెయిలింగ్ నేమ్ అడుగుతుంది. సో ఇప్పుడు కంపెనీ పేరు ఏంటి, వేదాంత ఎడ్యుకేషన్ అని రాశాను, కానీ మెయిలింగ్ నేమ్ మళ్ళీ ఏంటి, సేమ్ నేమ్ వచ్చింది. ఒకవేళ నేను ప్రింటింగ్లో కంపెనీ నేమ్ ఏంటి ఇక్కడ వేదాంత ఎడ్యుకేషన్, కానీ నాకు ప్రింటింగ్లో మెజర్స్ వేదాంత ఎడ్యుకేషన్ అని కావాలనుకుంటున్నాను. సో నేను డిఫాల్ట్గా ఈ టాలీ అప్లికేషన్లో ఎక్కడ చూసినా నాకు కంపెనీ పేరు మాత్రం వేదాంత ఎడ్యుకేషన్ అనే కనిపిస్తుంది. కానీ నేను ఎప్పుడైతే ప్రింట్ తీసుకుంటాను, లైక్ బ్యాలెన్స్ షీట్ కానీ ప్రాఫిట్ అండ్ లాస్ కానీ ఏదైతే మనం ప్రింట్అవుట్స్ తీసుకుంటామో ఆ ప్రింట్అవుట్స్ మీద మనకు మెజర్స్ వేదాంత ఎడ్యుకేషన్ అనే పేరు కనిపిస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ మనం ఇక్కడ అడ్రస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అడ్రస్లో మనం కంపల్సరీగా ఒక మినిమం అంటే ఒక సింగిల్ లైన్లో మొత్తం అడ్రస్ రాయకోకుండా అట్లీస్ట్ ఒకవేళ అడ్రస్ ఎక్కువ ఉన్నట్లయితే మన దాన్ని అట్లీస్ట్ ఒక 3 లైన్స్ మించకుండా క్లోజ్ చేసేలాగా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు కంట్రీ. సో మన డిఫాల్ట్గా కంట్రీ ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మనం తెలంగాణ స్టేట్ కన్ఫర్మ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ పిన్ కోడ్. సో పిన్ కోడ్లో నేను 5 lakhs రీచ్ చేస్తున్నాను. టెలిఫోన్ నెంబర్ ఇవన్నీ మనకు డిఫాల్ట్గా కంపల్సరీ కాదు, బట్ ప్రింట్ చేస్తే మనకు ఇవన్నీ బెటర్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ అని, అలానే బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అనే ఒక 2 ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ ఆర్ బుక్స్ బిగినింగ్ ఫ్రమ్, మనం చూడొచ్చు. ఒకవేళ నా కంపెనీ ఫస్ట్ మేక్ స్టార్ట్ అయిందనుకోండి, సో ఒకవేళ నా కంపెనీ ఫస్ట్ మేక్ స్టార్ట్ అయిందనుకోండి, అప్పుడు నేను ఏం చేస్తాను, నా బుక్ ఆఫ్ అకౌంట్స్ కూడా ఫస్ట్ మే నుంచి రాయడం స్టార్ట్ చేస్తాను. సో అప్పుడు నేను ఇక్కడ బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ దగ్గర ఫస్ట్ మే పెట్టేసి, కానీ నాకు ఇయర్ మాత్రం ఎప్పుడు స్టార్ట్ అయి ఉంటుంది, ఆల్రెడీ నాకు ఇయర్ మాత్రం 1st April స్టార్ట్ అయి ఉంటుంది. సో ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ అనేది మనకు 1st April ఉంది, కానీ నేను నా కంపెనీని ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అప్పుడే నేను బుక్స్ని రాయడం స్టార్ట్ చేస్తాను. సో దానికి సంబంధించిన మోడిఫికేషన్స్ ఇక్కడ చేస్తాం. సో ఇది నేను క్రియేట్ చేసిన కంపెనీ ఏంటంటే వెరీ ప్యారలల్ కంపెనీ. సో దీంట్లో సో Ctrl+A ప్రెస్ చేస్తే మీకు కంపెనీ అనేది సేవ్ అయిపోయింది. సో ఒకవేళ ఇప్పుడు నా సీట్లో వేరే ఏ పర్సన్ కూర్చున్నా కూడా ఈ కంపెనీని నా పర్మిషన్ లేకుండానే డిలీట్ చేయగలుగుతాడు. సో అదేంటో చూద్దాం. సో ప్రస్తుతానికైతే నేను ఇక్కడ కంపెనీ క్రియేట్ చేశాను. ఆ తర్వాత కంపెనీ ఫీచర్స్ని కూడా Ctrl+A ప్రెస్ చేసి జస్ట్ ఉన్నట్టు యాక్సెప్ట్ చేశాను, ఎందుకంటే మనం ఇప్పుడు కంపెనీ గురించి డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు నేను క్రియేట్ చేసిన కంపెనీ పేరేంటి, వేదాంత ఎడ్యుకేషన్. ఇప్పుడు ఈ కంపెనీని నా పర్మిషన్ లేకుండా ఎవరైనా డిలీట్ చేయగలుగుతారంటే 101% డిలీట్ చేయగలుగుతారు. ఇప్పుడు నా సీట్లో వేరే ఏదైనా ఇంకొక ఎంప్లాయీ కూర్చున్నట్లయితే ఆ పర్సన్ సింపుల్గా కంపెనీ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆల్టర్లో వెళ్ళి ఈ ఆల్టర్ పేజ్లో వాళ్ళు డైరెక్ట్గా Alt+D కనుక ప్రెస్ చేసినట్లయితే కంపెనీని డిలీట్ అయిపోతుంది. సో ఇక్కడ కంపెనీ క్రియేట్ చేసింది ఎవరు, నేను. కాబట్టి నా పర్మిషన్ లేకుండానే ఇంకో పర్సన్ నా కంపెనీని డిలీట్ చేశారు.
సో ఇలా ఛాన్సెస్ ఉంటుంది. సో మనం ఒక కంపెనీలో అకౌంటెంట్గా పనిచేసేటప్పుడు ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ ది కంపెనీ డేటా యాజ్ వెల్. సో కంపెనీకి సంబంధించిన డేటాని కూడా టేక్ కేర్ చేయాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుంది. సో అందుకని మీరు కొత్త కంపెనీని ఎప్పుడు క్రియేట్ చేసినా సరే ప్రాక్టీస్ చేసేటప్పుడు నార్మల్గా క్రియేట్ చేయండి. కానీ వెన్ యూ ఆర్ రియల్లీ వర్కింగ్ ఇన్ ఏ కంపెనీ యూ డు నాట్ క్రియేట్ ఏ కంపెనీ యాజ్ యూజువల్. సో మీరు ఎప్పుడైతే కొత్త కంపెనీ క్రియేట్ చేస్తారో ఆ క్రియేట్ చేసే టైంలో వేదాంత ఎడ్యుకేషన్, ప్రింటింగ్లో మాత్రం మెజర్స్ వేదాంత ఎడ్యుకేషన్ అని ఇలా రైట్. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ ఎంటర్ చేస్తున్నాను. సో డిఫాల్ట్గా మీరు ఏదైనా అడ్రసెస్ ఎంటర్ చేయండి. ఇక్కడ స్టేట్ వచ్చేసి తెలంగాణ ఇస్తున్నాను, సమ్ ఏరియల్ పిన్ కోడ్, నెక్స్ట్ వచ్చేసి టెలిఫోన్ నంబర్ సంథింగ్ రైట్. ఈ ఫ్యాక్స్ ఈమెయిల్ అంటే డమ్మీ అనమాట, మీ ఇష్టం, ఇక్కడ టైం ఉంటే ఫిలప్ చేయండి. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఈ ఫైనాన్షియల్ కన్ఫర్మ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ చాలా స్పేస్ ఉంది కదా, ఇక్కడ మనకు టాలీ కంపెనీకి సంబంధించిన సెక్యూరిటీ ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే మన కంపెనీకి సెక్యూర్ చేయాలనుకుంటామో అప్పుడు మన మళ్ళీ అదే కంపెనీకి సెక్యూర్ చేయొచ్చు. ఎలా అంటే మీరు ఇక్కడ ఈ కంపెనీ ప్రొఫైల్ ఫిలప్ చేసిన తర్వాత దీన్ని ఇలానే సేవ్ చేయకుండా ఈ పేజ్లో మీరు డైరెక్ట్గా F12 ప్రెస్ చేయండి. సో ఇక్కడ మీకు కార్నర్లో కనిపిస్తూ ఉంటుంది F12 అని. సో ఎప్పుడైతే మీరు F12 ప్రెస్ చేస్తారో అప్పుడు మీకు కంపెనీకి సంబంధించిన కాన్ఫిగరేషన్ వస్తుంది. సో ఇక్కడ ఏం కావాలి, కాంటాక్ట్ డీటెయిల్స్ డిఫాల్ట్గా ఉన్నాయి, మనకి దీంతో పని లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి చూడొచ్చు మీరు ఇక్కడ టాలీ వాల్ట్ పాస్వర్డ్, ఇది సింగిల్ గేట్వే పాస్ అంటే టైర్ 1 సెక్యూరిటీ. అలానే యూజ్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ కంపెనీ డేటా. సో ఈ ఫీచర్ నేను యాక్సెస్ చేస్తున్నాను. అలానే మనకు టైర్ 2 యూజర్ యాక్సెస్ కంట్రోల్ అనే ఆప్షన్ కూడా క్రియేట్ చేయాల్సి ఉంటుంది, ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. సో ఎనేబుల్ చేసి మీరు కంట్రోల్ ప్రెస్ చేయండి. సో ఇప్పుడు మనకు 2 కొత్త ఆప్షన్స్ వచ్చాయి చూడండి. సెట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఎస్ చేస్తున్నాను. సో మన వాల్ట్ పాస్వర్డ్ ఏంటి ఇక్కడ 1234, నెక్స్ట్ వచ్చేసి 1234 కన్ఫర్మ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంపెనీ డేటా. సో దాన్ని కూడా నేను ఇక్కడ ఎస్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే మనం ఎస్ చేస్తానో మనకి ఇక్కడ డిఫాల్ట్గా ఒక అడ్మిన్ని క్రియేట్ చేయమని ఛాన్స్ ఇస్తుంది. ఈ అడ్మిన్ ఫ్యూచర్లో మళ్ళీ చాలా నెంబర్ ఆఫ్ యూజర్స్ని క్రియేట్ చేయొచ్చు. సో ఈ అందరు కలిసి ఇదే కంపెనీని డిఫరెంట్ యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వచ్చు. సో ఏ పేరుతో లాగిన్ ఎంట్రీ చేస్తారో ఆ ఎంట్రీస్ అన్నీ కూడా వాళ్ళ పేరుతోనే రికార్డ్ అయి ఉంటాయి. ఒకవేళ ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఓకే ఈ ఎంట్రీ ఎవరు చేశారో, ఈ ఎంట్రీ రైట్ ఆర్ రాంగా, సో అది రాంగ్ ఉంటే ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలో ఈ అడ్మిన్ తీసుకోవచ్చు అనమాట రైట్. సో ప్రస్తుతానికి నేను ఒక అడ్మిన్ని క్రియేట్ చేస్తున్నాను, Ravi_Telugu అండ్ పాస్వర్డ్ 00000000. వాల్ట్ పాస్వర్డ్ వచ్చేసి 1234 అండ్ అడ్మిన్ పాస్వర్డ్ వచ్చేసి 0000. ఈ తర్వాత మీరు చూడొచ్చు ఇక్కడ ఫర్గెటింగ్ యువర్ పాస్వర్డ్ విల్ రెండర్ యువర్ డేటా ఈజ్ ఇన్యాక్సెసిబుల్. సో మీరు ఒక్కసారి కనుక పాస్వర్డ్ని మర్చిపోతే మీరు మీ డేటాని యాక్సెస్ చేయలేరు అని మనకు ఇక్కడ వార్నింగ్ ఇస్తుంది. సో ఇది ఎర్రర్ కాదు, వార్నింగ్. సో వార్నింగ్కి ఎర్రర్కి చాలా తేడా ఉంటుంది. ఎర్రర్ ఉంటే మీరు నెక్స్ట్ స్టెప్ వెళ్ళడానికి ఛాన్స్ ఇవ్వదు. వార్నింగ్ అయితే టాలీ ప్రైమ్ వార్న్ చేసి మళ్ళీ యాక్సెప్ట్ చేస్తుంది రైట్. సో ప్రస్తుతానికి నేను ఇక్కడ ఆడిట్ ఫీచర్ని యూజ్ చేయాలనుకోవట్లేదు. Ctrl+A, దీనికి సంబంధించిన సెషన్ మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. Ctrl+A సేవ్ చేస్తున్నాం ఇక్కడే. సో ఇప్పుడు మనం ఒక సెక్యూర్డ్ కంపెనీని క్రియేట్ చేసాం కరెక్ట్, చూద్దాం. సో వాల్ట్ పాస్వర్డ్లో 1234 ఇది ఓవరాల్గా అందరు యూజర్స్ కూడా ఎంటర్ చేయాల్సిన పాస్వర్డ్ రైట్. సో ఎప్పుడైతే టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తారో అప్పుడే మనకు ఒక టాలీ కంపెనీ నేమ్ కనిపిస్తుంది. మీరు వాల్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేయకపోతే కనీసం మీకు కంపెనీ నేమ్ కూడా కనిపించదు. నెక్స్ట్ వచ్చేసి యూజర్ నేమ్. సో యూజర్ నేమ్లో నేను కరెక్ట్ యూజర్ నేమ్ అండ్ కరెక్ట్ పాస్వర్డ్ 0000 ఇస్తేనే ఓపెన్ అవుతుంది. ఇది కాకుండా నేను ఇంకా ఏ పాస్వర్డ్ ఇచ్చినా కూడా అది నాకు యాక్సెప్ట్ చేయదు. సో 0000 ఎంటర్. ఇప్పుడు మనం ఈ కంపెనీ క్రియేట్ చేసాం, ఓపెన్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ స్క్రీన్లో సో ఈ కంపెనీలో మనం బిల్ వైజ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలా, GST మెయింటైన్ చేయాలా, వాటికి సంబంధించి అన్ని ఫీచర్స్ వస్తాయి. ఇంకా చాలా ఫీచర్స్ చూడడానికి మీరు ఇక్కడ షో మోర్ ఫీచర్స్ని ఎనేబుల్ చేస్తే మీకు ఇంకా చాలా ఫీచర్స్ కనిపిస్తాయి. సో ఇలా ఉంటుందన్నమాట. సో ఇది కాకుండా మళ్ళీ మనం ఇక్కడ క్లిక్ చేస్తే ఈ మోర్లో ఇంకా మనకు GST అని పాన్ చాలా డీటెయిల్స్ వస్తాయి. సో చూద్దాం. సో ప్రస్తుతానికి నార్మల్ బేసిక్ కంపెనీ క్రియేట్ చేసాం. సో క్రియేట్ చేసాం కదా. సో ప్రస్తుతానికి దీన్ని Ctrl+A ప్రెస్ చేసి సేవ్ చేస్తున్నాను యాజ్ ఇట్ ఈస్. చూద్దాం. సో ఇప్పుడు నేను ఏం చేశాను, డిఫాల్ట్గా ఒక నార్మల్ కంపెనీ క్రియేట్ చేశాను, తర్వాత దాన్ని డిలీట్ చేశాను. మళ్ళీ ఇప్పుడు నేను ఒక సెక్యూర్డ్ కంపెనీ క్రియేట్ చేశాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక నార్మల్ కంపెనీని ఎలా క్రియేట్ చేయాలో చూసాం, అలానే ఒక సెక్యూర్ కంపెనీని ఎలా క్రియేట్ చేయాలో చూసాం కదా. సో ఇప్పుడు మనం కంపెనీలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ పలానా డేట్ రోజు మనం X అనే అడ్రస్లో ఉన్నాం. సో నెక్స్ట్ ఆఫ్టర్ ఒక 10 days తర్వాత మళ్ళీ మన అడ్రస్ చేంజ్ చేయాల్సిన అవసరం వచ్చింది. సో ఎప్పుడైనా మన కంపెనీ ప్రొఫైల్ని ఎడిట్ చేయాలనుకుంటే మీరు అప్పుడు సింపుల్గా ఇక్కడ కంపెనీ అనే ట్యాబ్ మీద క్లిక్ చేయండి. సో కంపెనీ అనే ట్యాబ్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక లిస్ట్ వస్తుంది. సో ఇక్కడ మీరు
ఆల్టర్లో వెళ్ళండి. సో ఈ ఆల్టర్ స్క్రీన్లో మనకి ఏది ఇప్పుడు నేను అప్పుడు ఎక్స్ అడ్రస్ ఉండింది, నేను ఇక్కడ దాన్ని కాస్త వై అడ్రస్ చేస్తున్నాను. సో ఒకవేళ ఫ్యూచర్లో మన కంపెనీ ప్రొఫైల్ని అప్డేట్ చేయాలనుకుంటే ఇలా మనం ఆల్టర్ కూడా చేయొచ్చు అనమాట, రైట్. సో ఆల్టర్ చేసిన తర్వాత దీన్ని కంట్రోల్ ప్రెస్ చేస్తే ఆ కంపెనీ ఆల్టర్ అయ్యి సేవ్ అవుతుంది, కరెక్ట్. నెక్స్ట్ ఇప్పుడు ఈ కంపెనీని మనం డిలీట్ చేయాలి అనుకున్నట్లయితే మళ్ళీ మీరు సింపుల్గా కంపెనీలో వెళ్ళి ఆల్టర్ వెళ్ళి ఈ సేమ్ కంపెనీ ప్రొఫైల్ పేజ్లో ఆల్టర్ చేయొచ్చు, అలానే డిలీట్ కూడా చేయొచ్చు. ఏం ప్రెస్ చేసి ఆల్ట్ ప్లస్ డి ప్రెస్ చేశాను. నేను ఇక్కడ ఇంకా డిలీట్ చేయలేదు. సో దీనికంటే ముందు నేను ఒకసారి పాత్ చూపిస్తాను. మీరు చూసినట్లయితే ఇక్కడ ఈ డ్రైవ్లో టాలీ ప్రైమ్ డేటా ఫోల్డర్ అనే ఒక దాంట్లో ఒక ఫోల్డర్ ఉంది. దాంట్లో ఆ ఫోల్డర్ నేమ్ వచ్చేసి 10,000. సో దీంట్లోనే మన కంపెనీకి సంబంధించిన మొత్తం డేటా సేవ్ అవుతూ ఉంటుంది. సో ఒకవేళ నేను ఇక్కడ డిలీట్ చేసినట్లయితే మనకు ఈ టాలీ ప్రొఫైల్ పేజ్ నుంచి నేను కనుక డిలీట్ చేసి ఎస్ చేసినట్లయితే మనకు టాలీ ప్రైమ్ అనేది ఎప్పుడు కూడా టాలీ డేటాని కంప్లీట్గా అంటే పర్మనెంట్గా డిలీట్ చేస్తుంది, రైట్. సో ఇప్పుడు మనం చూసిన దిస్ ఫోల్డర్ ఈజ్ ఎంప్టీ. సో చాలామంది ఇక్కడ డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు రీసైకిల్ బిన్లో వెళ్ళి వెతికినా కూడా మీకు ఆ ఫోల్డర్ అనేది ఎక్కడ కూడా కనిపించదు. సో ఎందుకంటే 10,000 అనే ఫోల్డర్ ఎక్కడ లేదు, బికాస్ ఇట్ ఈజ్ ఏ పర్మనెంట్ డిలీషన్. సో వన్స్ కంపెనీ డేటా డిలీట్ అయితే మీరు దాన్ని మళ్ళీ తిరిగి తీసుకుని రాలేరు. సో ఇలా మనం టాలీ ప్రైమ్ అప్లికేషన్లో ఒక నార్మల్ కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి, అలానే ఒక సెక్యూర్డ్ కంపెనీని ఎలా క్రియేట్ చేయాలి, అలానే కంపెనీ ప్రొఫైల్ని ఎలా ఆల్టర్ చేయాలి ఆర్ డిలీట్ చేయాలి చూసాం కదా. సో నెక్స్ట్ వీడియోలో టాలీ ప్రైమ్కి సంబంధించిన డేటా ప్రాసెసింగ్ స్టెప్స్ ఏంటో ఒకసారి చూద్దాం.